ఈరోజు నేను చెప్పే మాట, మోసగింపబడే వాళ్ళు ఉన్నంతకాలం మోసగించేవాళ్ళు ఉంటూనే ఉంటారు. ఈ మధ్య కొంతకాలం నుంచి, మరీ ముఖ్యంగా ఒక వారం రోజుల నుంచి సోషల్ మీడియా హోరెత్తిపోతుంది. మీ అందరికీ తెలుసు కదా, ఒక జంట ఇన్ఫ్లుయెన్సర్స్ మోసం చేశారు అని. అయినా కానివ్వండి, మన ఇరుగు పొరుగు వారినే మనం నమ్మని పరిస్థితి ఒక్కొక్కసారి. అటువంటిది ఏవో ఒక 100 రీల్స్ చేశారని, మనం వాటిని చూసామని అంత అభిమానం పెంచుకుని వాళ్ళ మోసానికి లోనై అంతంత డబ్బు పోగొట్టుకుంటారా అండి? దీనికి అంతటికీ కారణం ఈజీగా మనీ సంపాదించేసేయాలి కష్టపడకుండా, లేదా వెళ్ళిపోయి డాలర్లు సంపాదించాలి అని. అందులో తప్పేమీ లేదు. కానీ దానికోసం వేసే అడుగు సరైన దారిలో వేసినప్పుడు ఇలాంటి వాటికి తావుండదు కదా. ఇంట్లో కూర్చుని సంపాదించుకోండి, మీరేం కష్టపడకుండానే వేలకు వేలు సంపాదించవచ్చు అని చెప్తారు. ఏ ప్రైవేట్ కంపెనీ వాడు మనకి కూర్చోబెట్టి వేలకు వేలు జీతం ఇస్తాడండి? చిన్న లాజిక్. 100 రూపాయలు పని చేయించుకుని 10 రూపాయలు చేతిలో పెడతారు వ్యాపారులు. లేకపోతే వాళ్ళు వ్యాపారమే చేయలేరు. అంత అన్యాయంగా అనిపిస్తుంది కొన్ని చూస్తుంటే. పోనీ చదువుకోని వాళ్ళ ఈ మోసాలకి గురవుతున్న వాళ్ళు కాదు, విద్యాధికులు, తెలివైన వాళ్ళు, సమాజాన్ని ఇంతో అంతో చూసిన వాళ్ళే. అందుకే అన్నా ఇందాక, ఈజీ మనీ కోసం ఇన్ని పాటలు, లేదా డాలర్లు సంపాదించాలి. మళ్ళీ చెప్తున్నానండి, మోసపోయే వాళ్ళు ఉన్నంతకాలం మోసగించేవాళ్ళు మోసగిస్తూనే ఉంటారు. ఇది కరెక్ట్ అని నేను చెప్పటంలే. ఏ సోషల్ మీడియా వల్ల అయితే ఇన్ఫ్లుయెన్సర్స్ని చూసి అభిమానులు అయ్యారో అదే సోషల్ మీడియా కోడై కూస్తోందండి. దేశంలో, ప్రపంచంలో ఎన్నెన్ని మోసాలు జరుగుతున్నాయి. సాటి మనుషులే ఎంతెంత వంచనలు చేస్తున్నారు. డబ్బు దగ్గర నా అనేది కూడా ఉండదు కొంతమందికి. అట్లాంటిది వాళ్ళు డబ్బు సంపాదన కోసం రీల్స్ చేసుకున్నారు అన్నంత మాత్రాన వాళ్ళని ఎలా నమ్ముతారు మీరు? ఈ విషయాల గురించి ఇంకా మాట్లాడుకుంటూనే ఉందామండి. సెలవు.